వాళ్ళు ఏదో కేసుల్లో ఇరుక్కుంటే వారిని ఎలా కాపాడాలా? ఈరోజు పార్టీ గురించి ఆలోచించలేదండి. ఆయన వల్లే కాలేకపోతుంది అంటే ఇక మిగతా వాళ్ళ వల్ల పరిస్థితి ఏంటి అనే ఒక నిర్ణయంతో ఇమ్మీడియట్ గా ఏ మాత్రం చర్చలు లేకుండా వాసుదేవన్ గారు అంటే మామూలుగా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు క్యాడర్ తో కూర్చొని చంద్రబాబు గారితో కలవాలనుకుంటున్నాను, మీ నిర్ణయం ఏంటి, మెజారిటీ నిర్ణయం ఏంటి, ఇవంతా డిస్కషన్ జరుగుతుంది కదా. టక్మన్ ఒక నిర్ణయం తీసుకున్నాడండి. అడిగితే సహాయం చేసేవాడు మానవుడు అయితే అడగకుండా సహాయం చేసేవాడు మహాత్ముడు దేవుడు అంటట్టుగా టక్మని అటు లోకేష్ గారి ఇటు బాలకృష్ణ గారి సమక్షంలో కూటమి అనే పదం కూడా కాదండి, అప్పట్లో ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుందండి. బీజేపీ మనం ఫ్రెండ్స్, టీడీపీకి బీజేపీకి కొంచెం మధ్యలో ఒక కలపడని వార్ నడుస్తున్నట్టుంది బహుశా. కుప్పంలో 1540 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు ఉన్నారండి. అలాగే మిగిలిన చోట్ల నుంచి కూడా వస్తున్నాయి ఇన్పుట్స్. కరీంనగర్లో బీజేపీ ఆధిక్యం, బండి సంజయ్ గారు. వారణాసిలో ప్రధానమంత్రి మోడీ, కోయంబత్తూరులో బీజేపీ, ఇంకా అలాగే మహబూబ్ నగర్లో డీకే అరుణ. రైట్, యూ కెన్ కంటిన్యూ అండి రజనీ గారు. సరే ఇక చూస్తుంటే అలా పుల్లైపోతా ఉంటదండి. పాపం బెట్టింగ్ రాయిళ్ళు ఫస్ట్ రౌండ్ నుంచే బెట్టింగ్ ఆపేస్తున్నారండి. మీరు అప్పుడప్పుడు ఇలా బ్రేకింగ్ న్యూస్ అని మా మాటలకు అడ్డుపడైనా చెప్పండి, ఎందుకంటే పాపం మీ వీడియోస్ చూస్తున్న వాళ్ళు రెగ్యులర్ గా బెట్టింగ్ లో ఉంటుంటారు. సరే, ఎనీవే, ఇక్కడ కూటమి కలవడానికి మీరు చెప్పినట్టుగా కీలక పాత్ర, కూటమిని కలపడానికి ఆయన ఎదుర్కొన్న సమస్యలు, అదే రకంగా రాజకీయ దురంధరుడు చంద్రబాబు గారు అంటూ ఈరోజు నవ్యాంధ్ర నిర్మాత అంటూ రాష్ట్ర పిత స్థాయిలో ఆయన్ని ఉప్పొంగి కెరటాలకి లేపి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడుతూ ఆ కుర్చీ మీద చెయ్యేసి పక్కన నుంచున్నాడు చూడండి. అది సైనికుడు అంటే. బోర్డర్లో సైన్యం చేసేవాడు ఎప్పుడు యుద్ధ భూమి మీద ఉంటారండి. ఎవరు గెలుస్తారో దాన్ని రక్షణ శాఖ మంత్రో ప్రధానమంత్రి అనుభవిస్తారు, కానీ అతను మాత్రం పోయేటప్పుడు ప్రధానమంత్రితో జనం ఆయన్ని సైనికుడిగా చూడాలనుకోవాలా, మహారాజులా చూడాలనుకున్నారు. అవునండి, మేము అందరం కూడా అదే అనుకుంటాం, కానీ ఆయన మాత్రం బోర్డర్ లో సైనికుల్లాగే యుద్ధం చేయాలనుకుంటారు. ఎనీవే, టైం చెప్పలేము సార్. ఆయన పడ్డ కష్టాన్ని మీరెంత బాగా గుర్తించారో అదే రకంగా అధినాయకులు కూడా గుర్తిస్తారు. సో వారందరి సమక్షంలో కూడా లాస్ట్ 2 ఇయర్స్ ఉండే అవకాశం ఉంటుంది, 1 year అన్నా ఉండే అవకాశం ఉంటుంది. ఆయన ప్రమాణ స్వీకారాన్ని చేయబోతాడేమో అని మనస్ఫూర్తిగా ఎదురు చూస్తామండి. ఎందుకంటే దాని ఎఫెక్ట్ స్థానిక ఎన్నికల్లో పడుతుందండి. ఆయనకి ఎంత ప్రాధాన్యత ఇస్తే మా మనసులో అంత గెలుచుకున్నట్టేనండి. చంద్రబాబు గారు మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు మేము అనుకోమండి. ఆయన అలా పైకి లేపుతుంటే అసలు మాకు సంతోషంగా ఉంటుందండి. మేము ఒక పూట పస్తున్నా పర్లేదు, ఆయన స్థాయిలో కూర్చుంటే చాలు అని మనస్ఫూర్తిగా భావించే వాళ్ళ పైకి లేపితే ఓకే, ములగ చెట్టు ఎక్కిస్తేనే వచ్చే సమస్య. అంత తేలిగ్గా పడిపోలేండి. ఆయన వ్యూహం ఆయనకుంది. దశాబ్ద కాలం నుంచి బాగా పుంజుకున్నాడు, ఎవరేంటనేది తెలుసుకున్నాడు. ఇప్పుడు రాజకీయ వ్యూహంలో ఛత్రపదార్థం చేస్తారండి ఆయన. ఇక ఆయన చాణుక్యుడు అండి, అపర చాణుక్యుడు. ఇక రానున్న కాలంలో ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మోడీ గారే చెప్తారు, నా వెనకాల పవన్ జీ ఉన్నారు అంటూ. ఈరోజు ఆయన అంటే 2 చోట్ల ఓడిపోయినోడు, దశాబ్ద కాలం నుంచి సింగిల్ ఎమ్మెల్యే లేనోడిని మోడీ గారు పక్కన కూర్చోబెట్టి పవన్ జీ ఇదిరాయే అంటే మాకు కూడా ఎంత సంతోషంగా ఉంటుందోనండి. సీఎం కాదు పిఎం మా అన్న స్థాయి అని చాలా చోట్ల మీటింగ్లో నేను దద్దరిల్లిచ్చేదానండి. సీఎం కాదు మా అన్న పిఎం అవుతాడేమో రేపటి రోజు చెప్పలేం కదా. ఎందుకంటే మోడీ గారి దగ్గర మనకి నచ్చేది ఒకే ఒక గుణం, గొప్ప గుణం ఉంటుందండి. అంటే రాజకీయ బ్యాక్గ్రౌండ్, అంటే తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు రాజకీయంగా లేకపోతే, డబ్బు లేకపోతే, ఒక వ్యక్తి ఆ కుటుంబం నుంచి ఒంటరిగా బయటకు వస్తే ఒక డిజిగ్నేషన్ తెచ్చుకోవాలంటేనండి కష్టపడి చదువుకుంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టొచ్చండి. కానీ తలకిందులుగా తపస్సు చేసిన రాజకీయంలో ఎదగాలంటే ఒకటి డబ్బన్నా ఉండాలి, ఒకటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఒకటి పోరాడే పటిమన్నా ఉండాలండి. దాంతోపాటు అదృష్టం కూడా ఉండాలి. సార్ అదృష్టం మోడీ గారి వెంట నడిచి వస్తుందండి. ఆయన ఇప్పుడు కాదండి, అయోధ్య టైం నుంచి, ఆయన ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో ఒక చిన్న షార్ట్స్ ఉంటాయండి. అప్పట్లో నిక్కర్లు వేసుకుంటారు బ్రిటిష్ వాళ్ళు, ఆ టైం నుంచి నేను చూసేదానండి. ఆయన అప్పటి నుంచి కూడా మన ఎల్కే అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారితో ఆయన పోరాటంలో 100 మందిలో ఆయన ఎప్పుడు సింగిల్ గానే కనపడేవాడు. రజనీ గారు ఏమన్నా స్వతంత్ర పోరాటంలో ఏమైనా పాల్గొన్నారని కూడా ఏమైనా చదువుకున్నారా ఏంటి నరేంద్ర మోడీ? అయ్యో లేదు సార్, మరీ పొగడ్తల్లో ఎక్కువైపోతుంది అని కొద్దిగా జాగ్రత్త అని చెప్పు. అయితే పవన్ కళ్యాణ్ గారిని పొగిడితే అడ్డరారు, కానీ మోడీ గారిని పొగిడితే మాత్రం ఆంజనేయులు గారు
నిజంగా అది చాలా కష్టమైన పని అండి. మీకో నాకు కూడా వల్ల కాని పని అండి. డబ్బు లేకుండా, రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఎమ్మెల్యే అవ్వడం, ఒక ఎమ్మెల్సీ అవ్వడం ఎంత కష్టమో పడుతున్నాం కాబట్టి మాకు తెలుస్తుందండి. ఆయన అయ్యాడు కాబట్టి అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవడంలో తప్పు లేదని నేను మనస్ఫూర్తిగా ఒకవేళ భావిస్తున్నానండి. మీరు అన్నట్టు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో పుట్టుంటే ఆయనకు కూడా ఇబ్బంది అయి ఉండేదేమో, ఆ స్థాయికి వెళ్ళి ఉంటాం. గుజరాత్లో